అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్స్. మన హార్వెస్టర్ ఎక్కడెక్కడ నడిచింది, ఎన్ని గంటలు వచ్చింది, ఎంత కష్టపడ్డాము, చివరికి మనకి లాభమా నష్టమా ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను రండి. చాలామంది అడుగుతున్నారు, అన్న ఈ సీజన్లో మీ బండి ఎన్ని గంటలు నడిచింది అని. అందుకనే మొదటి నుంచి చివరి వరకు మొత్తం లెక్క ఈ వీడియోలో చూపిస్తాను. ఎన్ని గంటలు వచ్చింది, ఎక్కడెక్కడ ఎన్ని గంటలు నడిచింది, ఎంత అమౌంట్ అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. అమౌంట్ మొత్తం అయితే మా దగ్గరికి ఇంకా రాలేదు. కొంతమంది డీజిల్ మందం ఇచ్చారు, కొంతమంది కొంత అడ్వాన్స్ ఇచ్చారు, కొంతమంది మెయింటెనెన్స్ అంటే బండి మెయింటెనెన్స్ వరకు ఇవ్వడం జరిగింది. మొత్తం అమౌంట్ అయితే రాలేదు. మొత్తం అమౌంట్ అయితే చెప్పలేను. నేను చెప్పే రేట్ని బట్టి ఇన్ని గంటలు వచ్చింది కదా, మీరు కౌంట్ చేసుకోండి. కానీ నేను అమౌంట్ అయితే చెప్పలేను. నేను మొత్తం అమౌంట్ అయితే తీసుకోలేదు. ఇంకా మనం డీజిల్కి ఎంత పెట్టినాం, డ్రైవర్లకి ఎంత ఇచ్చినాం, తర్వాత ఎంత మిగిలింది అనేది కూడా నేను ఇంకొక వీడియో తీస్తాను. ఎందుకంటే ఒకవేళ మీరు కౌంట్ చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. లేదు అనుకుంటే మాత్రం నేను ఫుల్ వీడియో ఇంకోటి కూడా చేస్తాను. అంటే నేను అమౌంట్ అయితే ఎవరెవరి దగ్గర ఎంత వస్తుంది అనేది చెప్పగలుగుతానులే. కానీ ఇంకా మనకి రావాల్సిన అమౌంట్, తర్వాత మనము వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్, మనకి డీజిల్కి ఇచ్చిన అమౌంట్, తర్వాత కొంచెం బండి చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉంటాయి కదా, వాటికి కూడా మేము అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం. మేము ఇన్ని గంటలు పర్టికులర్గా వచ్చిందని చెప్పాము, కానీ అమౌంట్ అయితే ఇంకా కౌంట్ చేయలేదు. దయచేసి అదొకటైతే చెప్పను. ఇన్ని గంటలు వచ్చింది, ఏ ఏరియాలో ఏ అమౌంట్ అనేది, ఎంత రేట్ నడుస్తుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మొదట మన హార్వెస్టర్ కొండపల్లిలో స్టార్ట్ అయింది. అక్కడ ఫీల్డ్ తక్కువ ఉండడంతో రోజుకి 4-5 గంటలే వచ్చేది. మొదట అక్కడ మేము ఫీల్డ్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా మనము అక్కడికి వెళ్ళాం కదా, మనకి దాదాపుగా 200 గంటలు అక్కడ మనకి వచ్చింది. ఇప్పుడే సీజన్ స్టార్ట్ అవుతుంది. ముందు ముందు మనకి ఫీల్డ్ మంచిగా దొరుకుతుంది అన్న టైంలో విపరీతమైన బండ్లు అక్కడికి వచ్చాయి. వచ్చిన బండ్లు కొన్ని ఖాళీగా ఉండేది, కొన్ని నడిచేవి. అందులో మన బండి 2 రోజులు నడిచేది, 2 రోజులు ఖాళీగా ఉండేది. ప్లస్ మనకి 2 డ్రైవర్లు, మెయింటెనెన్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మనము శాలరీస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మనము అక్కడ 2 డ్రైవర్లు పెట్టుకొని రోజుకి 4-5 గంటలు అంటే మీరు అర్థం చేసుకోండి. 2 డ్రైవర్లు అంటే మినిమం రోజుకి ఒక 10 గంటలు కానీ 8 గంటలు కానీ, తక్కువలో తక్కువ 7 గంటలు కానీ మన బండి అయితే కంటిన్యూషన్గా నడవాలి. కానీ అక్కడ నడిచే సిచ్యువేషన్ లేక మేము అప్పటికి చాలా రోజులు వెయిట్ చేసినాం. అంటే దాదాపుగా 1 వీక్ దాకా అక్కడనే ఉన్నాం. ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినాం. ఎందుకంటే మనకి లాస్ట్ సీజన్లో వాళ్ళు కొంచెం మనకి చాలా హెల్ప్ అయ్యారు. దాదాపు 200 గంటలు అంటే మీరు అర్థం చేసుకోండి, చాలా హెల్ప్ అయ్యారు. ఆ ఉద్దేశంతో వెళ్ళాం. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల, బండ్లు ఎక్కువ ఉండడం వల్ల, ఫీల్డ్ సరిగా రాకపోవడం వల్ల, 2 డ్రైవర్లు మెయింటెనెన్స్, మళ్ళీ బండి మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫీల్డ్ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడ నుంచి మన బండిని షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మనము వేరే చోటకి షిఫ్ట్ చేయడానికి చాలా బాధపడ్డాము. కారణం ఏంటంటే మొదట మనకి అన్న 200 గంటలు పైగానే ఇచ్చాడు. లాస్ట్ టైం కూడా మనకి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కానీ అక్కడ ఎక్కువ రోజులు మనం ఉంటే ఫీల్డ్ లాస్ అవుతామో అన్న భయంతో బండిని అయితే షిఫ్ట్ చేశాం. నేను విలేజ్ నేమ్స్ అయితే చెప్పట్లేదు, అక్కడున్న మండలాల నేమ్సే ఓన్లీ చెప్తున్నాను.
పరిస్థితులు బాగలేవు కాబట్టి నేనైతే విలేజ్ నేమ్లు చెప్పట్లేదు. నేను లాస్ట్ టైము కొన్ని పరిస్థితులు ఇట్లా ఫేస్ చేసిన విలేజ్ నేమ్ చెప్పి తర్వాత కొంచెం చిక్చికాకైనాయి. అందువల్లనే నేను విలేజ్ నేమ్లు అయితే చెప్పట్లేదు, దయచేసి క్షమించండి. ఆ చుట్టుపక్కల ఉన్న మండలాలు అంటే ఇప్పుడు మన మిషన్ నడుస్తుంది కదా, ఇప్పుడు మన మిషన్ ఒక దగ్గర నడిచినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న మండలాల నేమ్సే మీకు నేను చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి, విలేజ్ నేమ్లు అయితే చెప్పను. మనకి మళ్ళీ నెక్స్ట్ ఫీల్డ్ దొరికే అవకాశం కూడా ఉండదు విలేజ్ నేమ్ చెప్తే. అలా మేము లాస్ట్ టైం ఒక ప్రాబ్లాన్ని ఫేస్ చేసినాం. ఈ సీజను అది పోగొట్టుకున్నాము. అది మాకు తెలిసిన వాళ్ళ బండి అయితే వెళ్ళిపోయింది అక్కడికి. మాకు దాదాపుగా లాస్ట్ టైం వాళ్ళు పాపం మాకు అడ్వాన్స్ ఇచ్చారు, దాదాపుగా 70 గంటల చిల్లర మాకు ఫీల్డ్ ఇచ్చారు. కానీ ఈ సీజన్ ఏంటంటే వాళ్ళు మాట్లాడుకొని అట్లా వెళ్ళిపోయారు. అందుకే నేను విలేజ్ నేమ్లు అయితే చెప్పట్లేదు, అక్కడ ఉన్న మండలాల నేమ్స్ అయితేనే చెప్తున్నాను. కొండపల్లిలో అంతవరకు రాకపోవడంతో డైరెక్ట్గా మనం కూసుమంచికి అయితే బయలుదేరాం. కొండపల్లిలో మన హార్వెస్టరు 32 గంటలు 2 వీల్ వచ్చింది, 6 గంటలు మనకి 4 వీల్ అయితే వచ్చింది. అంటే మొత్తం 38 గంటలు మనకి అక్కడ నడిచింది. 32 గంటల 40 నిమిషాలు సంథింగ్ 50 నిమిషాలు ఉంటుంది మనకు వచ్చింది. అక్కడ రేటు వచ్చేసి మనకి దాదాపుగా 2200 2 వీలు, 2600 4 వీలు. అంటే మనకి 2 వీల్ వచ్చేసి 2200 కదా, కమిషన్ 200 బోను 2000 ఇస్తారు. 4 వీల్ వచ్చేసి 2800, మనకి కమిషన్ బోను 2600 మన హార్వెస్టర్కి ఇవ్వడం జరుగుతుంది. మనం కూసుమంచి వచ్చాము కదా, కూసుమంచిలో కూడా సేమ్ 2200 2 వీళ్ళు, 2800 4 వీళ్ళు, సేమ్ రేట్. అక్కడ ఇక్కడ సేమ్ రేటు. 200 రూపాయల కమిషన్ పోతే మనకి 2000 2 వీల్కి ఇస్తున్నారు. దాదాపుగా మనకి 200 4 వీల్కి పోతుంది. కొన్ని చోట్లలో ఏంటంటే 2 వీల్కి 200 తీసుకుంటే 4 వీల్కి 300 కూడా తీసుకుంటున్నారు కొన్ని చోట్లలో. కానీ ఇప్పుడు మన బండి అక్కడ కోసింది ఇక్కడ కోసింది కదా, అక్కడ ఇక్కడ సేమ్ ప్రైజు సేమ్ రేటు కూడా. ఇక్కడ మన హార్వెస్టరు కూసుమంచిలో 102 గంటలు 2 వీల్ వచ్చింది, 7 గంటలు మాత్రం మనకి 4 వీల్ వచ్చింది. మనకి యాసంగి సీజన్ కదా, 4 వీళ్ళు చాలా తక్కువ పడుతుంది, 2 వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. కొన్ని చోట్లలో దిగబడ్డలలో 10 నిమిషాలు 15 నిమిషాలు ఈ విధంగా వస్తుంది. అన్ని చోట్లలో అయితే మ్యాక్సిమం 4 వీల్ అయితే పడదు. ఎక్కువ 90కి 99% 2 వీల్లే నడుస్తుంది. యావరేజ్గా ఇప్పుడు ఎక్కువగా ఈ సీజన్లో నడిచే బండ్లు ఏంటంటే ఎక్కువ 2 వీల్లే నడుస్తాయి. మనకి ఇక్కడ 109 గంటలు మనకి కూసుమంచిలో వచ్చింది. అక్కడి నుంచి మన మిషను మళ్ళీ వేరే చోటకి బయలుదేరాం. బయట నుంచి చూస్తే హార్వెస్టర్ అంటే చాలా ఇన్కమ్ అనుకుంటారు, కానీ అసలు లెక్క వేరే ఉంటుంది. ఇవన్నీ వెళ్ళాలి అంటే తక్కువ 400 గంటలు అయితేనే మన బండి సేఫ్ జోన్లోకి వస్తుంది. 400 కంటే తక్కువ కోసామనుకోండి కొంచెం మనం డేంజర్ జోన్లో ఉన్నట్లు. ఒక సీజన్ బండి నడవాలంటే ఆ సీజన్ పట్టుకొనే మనకి ఈఎంఐస్ ఉంటాయి, శాలరీస్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది, తర్వాత చిన్న రిపేర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం సీజన్ మీదనే ఆధారపడతాం. సీజను ఒకవేళ మనము బిస్కెట్ అయిందనుకోండి, ఇక మనకి ఆ సీజను చాలా లాస్ అవుతాం. ఒకవేళ బయట డబ్బులు దొరకని సిచ్యువేషన్లో మన బండి ఫైనాన్స్ వాళ్ళు తీసుకుని పోయే అవకాశం కూడా ఉంటుంది. హార్వెస్టర్ అంటే ఒక సీజన్ మీద మనము ఆధారపడి ఉంటాము, అది 100%. అది హార్వెస్టర్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఒక సీజను మనము లాస్ అయినాము అనుకుంటే మాత్రం ఇక అది ఎంత ఎఫెక్ట్ కొడుతుందంటే అంత ఎఫెక్ట్ కొడుతుంది. ఒక సీజన్లో దాదాపుగా కొత్త హార్వెస్టర్ తీసుకున్న వాళ్ళు మాత్రం, నా హార్వెస్టర్ నేను చెప్తున్నాను, 3,22,000 నేను 6 నెలలకు ఒకసారి ఈఎంఐ కట్టాలి. అది నేను సీజన్ మీదనే ఆధారపడతా. శాలరీస్ వచ్చేసి ఒక్కొక్క డ్రైవర్కి, అంటే మా ఏరియాలో ఉన్న శాలరీ చెప్తున్నాను, 50,000. అంటే ఒక నెల నడిస్తే డ్రైవర్లకి 1,00,000 రూపాయలు, మళ్ళీ బేట అవి ఒక 15,000, 1,15,000 ఒక్క నెలకి వాళ్ళకి మనం ఇవ్వాలి. తర్వాత మెయింటెనెన్స్, చిన్న బెల్ట్ పోవడం, తర్వాత డీజిల్ అయితే, తర్వాత చిన్న బేరింగ్లు పోవడం, ఇవన్నీ రొటీన్గా దాదాపుగా అవి యొక్క తక్కువ డీజిల్తో కలిపి అవి యొక్క 1,50,000 వేసుకోండి. అంటే మీరు ఒక సీజన్కి ఆలోచించండి, సీజన్ మీద ఎంత ఆధారపడి ఉన్నదో. అంటే మనకి మిగలపోయినా పర్వాలేదు, దాని మెయింటెనెన్స్ వెళ్తే చాలు అన్నట్లుగా మనం సీజన్లో కంపల్సరీగా ఇంత టార్గెట్ అని
మనం మిషన్కి పెట్టుకుంటాం. కూసుమంచి నుంచి డైరెక్ట్గా మన గ్రామం వచ్చినాం. మన గ్రామంలో మన 2 మిషన్లు కలిపి వర్క్ చేయడం నిజంగా చెప్తున్నాను, అది వేరే లెవెల్ ఫీలు. 2 మిషన్లు నడిచి అంటే కలిసి వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఈ బండి ఒకవేళ స్పీడ్ వెళ్ళింది అనుకోండి, ఆ బండి స్లో అయింది అనుకోండి, మళ్ళీ ఆ బండి స్పీడ్ అవుతుంది. ఆ బండి స్పీడ్ అయినప్పుడు ఇది కొంచెం స్లో అయింది అనుకోండి, మళ్ళీ ఈ బండి స్పీడ్ అవుతుంది. పోటీలు పడి నడుస్తుంది. అంటే పోటీలు పడి మనం ఏదో ఎక్కువ కోస్తాం అన్నది కాదు, అదొక మోటార్ ఫీల్డ్, అదొక సంతోషం. ఒక బండి స్పీడ్ నడితే ఇంకో బండి స్పీడ్ నడవడం, పోటీలు పెట్టుకొని వర్క్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఇక్కడ మా గ్రామంలో వచ్చేసి మన బండి 30 గంటలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత మా టార్గెట్ చిలుకోడు. మా 2 బండ్లకు కూడా చాలా మెమరీస్ని మిగిల్చినాయి. ఎందుకంటే మా ఏరియాలో ఎండింగ్ ఫీల్డ్ అయిపోయింది. అంటే 30 గంటల తర్వాత మా ఏరియాలో ఫీల్డ్ లేదు, అంతటా కూడా ఫీల్డ్ కంప్లీట్ అయిపోయింది. కానీ అప్పుడే ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది. మాకు మంచిగా టర్న్ అయిన పాయింట్ ఏంటంటే చిలుకోడు. వాస్తవంగా చెప్తున్నాను, ఒకవేళ చిలుకోడు మా మిషన్లు వెళ్ళలేకపోయాయి అనుకోండి, మేము ఇంకా లాస్లో ఉండేవాళ్ళం. మా 2 మిషన్లకు కూడా ఈ సంవత్సరం చిలుకోడు చాలా మాకు ఉపయోగపడ్డది. అంటే ఏ విధంగా చెప్పాలి అంటే, అది లేకపోతే చిలుకోడు దాదాపుగా మేము అసలు బండ్లు పూర్తిగా లాస్ అయ్యేవాళ్ళం. అంత ఘోరమైన సిచ్యువేషను. అప్పటికీ మా బండ్లు దాదాపుగా 179 గంటల్లో 177 గంటల్లో నడిచాయి. కానీ చిలుకోడు అనేది మా 2 బండ్లకి ఒక టర్నింగ్ పాయింట్ అనేది అయింది. చిలుకోడులో మేము దాదాపుగా ఒక 15 నుంచి 20 డేస్ ఉన్నాము. మేము మిషన్కి వచ్చేసి మాకు 150 గంటలు టార్గెట్ ఇచ్చారు. వాస్తవం ఏంటంటే అన్నదానికంటే ఇంకా ఎక్కువ వచ్చేది. కానీ లాస్ట్ మూమెంట్లో వర్షాల వల్ల వేరే బండ్లు వచ్చినాయి. అందువల్ల మాకు బండికి 128 గంటలు అయితే వచ్చినాయి. అంటే ఒక బండికి మాకైతే 120 మనకైతే 128 గంటలు అయితే వచ్చింది. ఆ బండికి ఒక 2 గంటలు తక్కువ. అట్లా 2-3 గంటల డిఫరెన్స్లోనే మనకి ఫీల్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 128 గంటలు అక్కడికి మనకి చిలుకోడులో ఫీల్డ్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ మన గ్రామానికి రిటర్న్ అయ్యాం. చిలుకోడు నుంచి రిటర్న్ అయిన తర్వాత మన కొత్త హార్వెస్టర్ దాని ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అది మావయ్య వాళ్ళది కదా, అక్కడికైతే వెళ్ళిపోయింది. మన హార్వెస్టర్ ఒక 4-5 రోజులు ఖాళీగా ఉన్న తర్వాత మళ్ళీ మన హార్వెస్టర్కి మా గ్రామం పక్కన ఒక 17 గంటల ఫీల్డ్ అయితే వచ్చింది. ఆ ఫీల్డ్ నడుస్తుండగానే మళ్ళీ వేరే చోటకైతే మన హార్వెస్టర్ని షిఫ్ట్ చేసాం. మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, 2 హార్వెస్టర్లు కలిపి 30 ఎకరాలు కోస్తుందని. ఆడికి వెళ్ళినప్పుడు ఆ 30 ఎకరాలు కాక దాని పక్కన ఇంకా కొంత మనకి ఫీల్డ్ అయితే వచ్చింది. అక్కడ మనకి 28 గంటలు అయితే రావడం జరిగింది. టోటల్గా మన హార్వెస్టర్ ఈ సీజను 349 గంటలు అయితే నడిచింది. ఇంకా ఎక్కడా కూడా లెక్కలైతే కంప్లీట్ అవ్వలేదు. ఇన్ని గంటలు నడిచింది అయితే లెక్కపు చెప్పొచ్చాము. ఇంకా డీజిల్కి వాడుకున్న అమౌంట్, తర్వాత మెయింటెనెన్స్కి వాడుకున్న అమౌంట్ అయితే ఇంకా కౌంట్ చేయలేదు. అది నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ లెక్కలన్నీ బోను, డ్రైవర్ల శాలరీస్ బోను, డీజిల్ బోను, మెయింటెనెన్స్ బోను మనకెంత మిగిలిందనేది నేను ఒక లాస్ట్ వీడియోలో చెప్తాను. హార్వెస్టర్ మీద మనకి ఈ సీజన్ మిగిలిందా లేదా అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.